కాసేపట్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చుట్టూ వరంగల్ బీఆర్ఎస్ రాజకీయం తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా రమేష్ ను ప్రకటించనున్నారు గులాబీ బాస్. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమిత్ర, వరంగల్ బీఆర్ఎస్ లో ఉన్న ఆ విభేదాలు, నేతల మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఆ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ను వీడేందుకు దాదాపు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆరూరి రమేష్ ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హఠాత్తుగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు ఆ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్య పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఎంపీగా ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తిగా ఉన్న ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కదన్న అనుమానంతో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. గత 2-3 రోజులుగా, వారం రోజులుగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ ఈ రోజు పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకోవడంతో ఆరూరి రమేష్ ను బుజ్జగించే పనిలో జిల్లాకు చెందిన నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా పడ్డారు. ఆరూరి రమేష్ ను హైదరాబాద్ రప్పించి ఈ రోజు వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో ఆరూరి రమేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆరూరి రమేష్ కు స్పష్టమైన హామీ ఇచ్చి పార్టీలో కొనసాగేలా పార్టీ చర్యలు చేపట్టిందని మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అలాగే శ్రీకాంత్, అంతకుముందు ఆరూరి రమేష్ ఇంటి వద్ద హై డ్రామా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అంటే బీజేపీకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే ముందే బీఆర్ఎస్ నుంచి కూడా నేతలు అతన్ని తీసుకెళ్లడం జరిగిందంటే ఇదంతా చూస్తే ఏమనుకోవాలి? అంటే బీజేపీ వచ్చేసరికి సిద్ధాంతపరమైన పార్టీ, నేషనల్ పార్టీ, అక్కడి నుంచి ప్రకటన రావడానికి లేట్ అవుతుంది. ఈ లోపే బీఆర్ఎస్ ప్రకటించే ఛాన్స్ ఉందా? బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు. గత 2-3 రోజులుగా ప్రాథమికంగా నిర్వహించిన పలు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులపై ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రోజు తెలంగాణ భవన్ లో అధికారికంగా పార్టీ సమావేశం, పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరుగుతుండటంతో ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. పార్టీలో అంటే వరంగల్ జిల్లాలో ఉన్న పార్టీలో నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతోనే ఈ వివాదం అంతా తెరపైకి వచ్చిందన్న చర్చ గులాబీ పార్టీలో జోరుగా జరుగుతుంది. అయితే ఆరూరి రమేష్ వ్యవహారంలో పార్టీ కూడా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. 2 సార్లు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆరూరి రమేష్ పార్టీని వీడితే, ఈ పరిస్థితుల్లో పార్టీని వీడితే ప్రభావం ఉంటుందన్న అంచనాతో ఆరూరి రమేష్ ను బుజ్జగించేందుకు పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగారు. ఈ ఉదయం నుంచి వరంగల్లో చోటు చేసుకున్న హైడ్రామాకు ఈ సాయంత్రం ముగింపు పలికే అవకాశం అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.